ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరులో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వింజమూరులో ధ్యాన జ్ఞాన నవాహ యజ్ఞ కార్యక్రమాలు. వనపర్తి గ్రామంలో ఉత్సాహంగా అఖండ మౌన ధ్యాన కార్యక్రమాలు. కామారెడ్డిలో అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కర్ణాటక హుబ్లీలో అద్భుతంగా వన్డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే కామారెడ్డిలోని మాస్టర్ రేణుకా సుదర్శన్ గృహంలో కామారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మన చుట్టూ ఏంజల్స్ దేవదూతలు ఉంటారని, వారిని సహాయం కోరినప్పుడు తప్పక సహాయం చేస్తారని తెలియజేశారు. విశ్వానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడు ఎవరైతే ఒక మాస్టర్కి అవసరమో వాళ్ళు వాళ్ళ యొక్క సహాయాన్ని కోరినప్పుడు వాళ్ళు మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు ఉన్నారు. స్త్రీలకు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు హనియల్ అనేటువంటి ఒక ఏంజల్ వాళ్ళకి సహాయం చేస్తారు. ఫీమేల్ ప్రాబ్లమ్స్ హనియల్ ఏంజల్. ఆ హనియల్ ఏంజల్ని మనము మెడిటేషన్ చేస్తూ మనం రిక్వెస్ట్ చేయాలి. ఏంజల్ హనియల్ ఏంజల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఈ సమస్య ఉంది, సమస్య నుంచి నన్ను బయటపడే మార్గం చూపించమంటే హనియల్ ఏంజల్ మనకి సాయం చేస్తారు. అట్లా ఒక్కొక్క మాస్టర్ పర్టికులర్ ఒక్కది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్కి ఆయన ఇంకో మెట్టు ఎదగడానికి గాబ్రియల్ అనే మాస్టర్ తోడ్పాటు. వనపర్తి గ్రామం సాయినగర్లోని మూల చైతన్య పిరమిడ్ లో శ్రావణ మాసం సందర్భంగా అఖండ మౌన ధ్యాన కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, మహిళా వనపర్తి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, ప్రయోజనాల గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రావణ మాసం రోజు ధ్యానం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని మాస్టర్ స్వర్ణలతారెడ్డి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ధ్యాన జ్ఞాన నవాహ యజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యాన జ్ఞాన నవాహ యజ్ఞం కార్యక్రమంలో భాగంగా 6వ రోజు వింజమూరులోని మాస్టర్ హేమలత స్వగృహంలో సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీల్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎందుకు చేయాలి, పిరమిడ్ శక్తిని ఎందుకు తీసుకోవాలి అనే విషయాలను ఎంతో చక్కగా వివరించారు. పత్రిజీతో తనకు ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంగమాంబ ధ్యానాలయంలో తిరుపతి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మాస్టర్ సుమతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాస్టర్స్ పాల్గొని ధ్యానులకు ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు లాభాలను గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అన్ని కూడా 1,00,000 పుస్తకాలు చదివి ఎసెన్స్గా ఇచ్చినటువంటి ఆ సూక్తుల్ని పత్రిజీ నోటి వంట విని మీరు ఆచరిస్తే పిరమిడ్ మాస్టర్స్ మీరు ఈ రోజు నుంచి ఆనందంగా జీవిస్తాం, అందరినీ జీవింపచేయడానికి మనం నడుం కడదాం. దేవాలయాలే మన పిరమిడ్ మాస్టర్స్కి చక్కటి పీఠాలు, గురు స్థానాలు ఇచ్చారు పత్రిజీ. ఆడవారికి చేయండి, అందరినీ కాపాడండి, ప్రకృతిని, పర్యావరణాన్ని, సర్వజీవరాశిని, మానవ జాతిని. డబ్బు 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 అని పరిగెత్తుతున్న ఈ మగవాడిని కూర్చోబెట్టండి. ఆ ఇల్లు
ప్రశాంతమవుతుంది. డబ్బు 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 అని మగవాడిని కూర్చోబెట్టండి. డబ్బు తప్పితే వేరే యావలేదు. ప్రతి మగవాడిని కూర్చోబెట్టండి, ఆ ఇల్లు స్వర్గమవుతుంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గాంధీ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ఆవశ్యకత గురించి ధ్యానులకు ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సాధన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అలాగే కార్యక్రమానికి హాజరైన మాస్టర్స్ అందరూ ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నేను ప్రొద్దున్నే శాంతినగర్లో ధ్యానం చేసేకి ఆయన వచ్చినాడని చెప్పినారు. చెప్తే నేను అనుకున్నా వెళ్ళి కూర్చోవాలి, ఒక 4 గంటలన్నా అనుకున్నా నా మనసులో. అనుకొని గోపాలరెడ్డి సార్కి చెప్పేసిన, సార్ అంతా పెట్టేసి నేను అక్కడ వెళ్తున్నాను అన్న. మా సార్ అన్నాడు, యద్భావం తద్భావత్ అంటే నేను కుక్కని సార్ అన్నాను. అంటే ఏమి అన్నాడు. నేను కుక్కని అన్నా. అంతలేక రాజీ వచ్చింది, వెళ్దామని చెప్పిన రాజీ నన్ను వదిలేస్తురా నాన్న అని. కుక్కని సార్ అన్నా. అంటే ఏమి అన్నాడు. నాలో ఉండేది ఏది? ఆత్మ. నా మనసు కుక్క ఏంటి? ఆత్మ. నేను కుక్కని సార్ అన్నా. అంటే ఏమి అన్నారు. కుక్కే కదా, ఆడ మంచి ముక్క మంచి ఎమక దొరుకుతుందంటే పోతాంది. ఎందుకు? ఆ అనుభూతిని తను అనుభవించింది కాబట్టి అక్కడ కూర్చొని అనుభవించాలని తప్పిస్తుంది. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 8 రోజుల ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు మాస్టర్ జయసుధ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అందరూ ఎప్పుడూ సానుకూల ఆలోచనలు చేయాలని, ఏదైనా సాధ్యమే అన్న నమ్మకంతో ముందుకు సాగాలని ధ్యానులకు సూచించారు. ధ్యానంతో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తెలియజేశారు. అనంతరం అందరూ సామూహిక ధ్యాన సాధన చేశారు. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఫస్ట్ టైం 2 వీలర్ ఇప్పుడు ట్రై చేస్తున్నాం, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అదే భావం అవుతుంది, ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎంత తప్పించుకోవాలన్నా తప్పించుకోవాలి. డిజాస్టర్ థింకింగ్. సో నెగటివ్ థింకింగ్. ఇంకా నెగటివ్ థింకింగ్ అంటే ఏమైనా జరగచ్చు. పడితే పడచ్చు, లేకపోతే లేదు. కింద పడచ్చు, మీద పడచ్చు, ఏమైనా జరగచ్చు. ఇది నెగటివ్ థింకింగ్. ఇప్పుడు ఒక టీచర్ కొత్తగా జాబ్లోకి వెళ్తున్నాడు. ఆయన నేను పిల్లల్ని అసలు హ్యాండిల్ చేయగలరో లేదో, పిల్లలు నా మాట వింటారో లేదో అనే డౌట్తో వెళ్ళాడు అనుకోండి, హ్యాండిల్ చేయగలుగుతాడా పిల్లల్ని? సాంగత్యంలో భాగంగా ఏం చేస్తారు, ఒకసారి వశిష్ఠుల వారు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తాడు. విశ్వామిత్రుడు ఆశ్రమానికి పోతాడు. సరే, ఆయన ఎంతో సాధారణంగా వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి ఎంతో సంతోషపడ్డారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీ పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలిగే లాభాలను గురించి ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో ఆగస్టు 20 నుంచి 23 వరకు 4 రోజుల మెడిటేషన్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ మెడిటేషన్ వర్క్ షాప్ లో సీనియర్ మాస్టర్ బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం లాభాల గురించి ధ్యానులకు అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
చిత్తూరు జిల్లా నగరి పిరమిడ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం, సజ్జన సాంగత్యం, అన్నదాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాస్టర్లు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అన్నప్రసాద వితరణను కూడా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని హనుమాన్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్ శారద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. గురుశక్తి, ధ్యానం గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పూజ చేయొద్దు కదా, అసలైన పూజ ప్రతిరోజు నువ్వు ధ్యానం చేస్తే పరమశివుడు నీ దగ్గరే ఉంటాడు. వచ్చి దేవుడు చెప్పలే ఆ విగ్రహాల దగ్గర, నా గుడికి వస్తే నేను నీకు ఏదనుకుంటే అది నేను వరదిస్తాను అంటాడు. ఆడగాని దేవుడు ఏం చెప్తాడు, ఒరే నీ కర్మ తెగలేదురా, వస్తానా నేను పోయి దేవుడి దగ్గర నేను ఏడుస్తుంది, నేను పోయి ఏడుస్తాను అనుకోండి. అక్కడ ఆ దేవుడు కానీ ఏం చేస్తాడు, ఆ పరమాత్ముడు కానీ నువ్వు ఏ జన్మలో ఏ కర్మలు చేసుకున్నావో అవన్నీ అక్కడ రాసి ఉంటాడు పరమాత్ముడు. నెల్లూరు జిల్లా కలిగిరి గ్రామంలోని హై స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో వింజమూరు సీనియర్ మాస్టర్ బి వెంకటేశ్వర్లు పాల్గొని ఉపాధ్యాయులకు ధ్యానం సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. అదృష్ట దేవతలు మనం అందరం ధ్యానం చేస్తే అర్థమవుతుంది. ఎంత అదృష్టవంతులమో మనమందరం ఎంత గొప్ప కోటీశ్వరులమో ధ్యానం చేస్తే తెలుస్తుంది మిత్రులారా. నెల్లూరు జిల్లా వింజమూరులో ధ్యాన, జ్ఞాన నవాహ యజ్ఞం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ధ్యాన, జ్ఞాన నవాహ యజ్ఞం కార్యక్రమంలో భాగంగా 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సౌభాగ్యమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాస ఉన్నంత వరకు ఎవరూ ధ్యానం వదలవద్దని, ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశాయని వివరించారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలను అద్భుతంగా పాడి అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం మాస్టర్ భయపురెడ్డి, ప్రభావతమ్మలు ధ్యానులకు యజ్ఞ ప్రసాదాన్ని అందించారు. వైభోగమే తరములు గడిచిన జగములు మురిసిన రామ కళ్యాణం, శ్రీరామ కళ్యాణం. పెళ్లి అంటే సీతారామ కళ్యాణమే, మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే. ఇంతకన్నా గొప్ప పెళ్లి జరగలేదని, అంతకన్నా గొప్ప జంట చూడలేమని. శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చిత్తూరు జిల్లా గిరింపేటలోని శ్రీ శివానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశాన్ని అద్భుతంగా అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఇక ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత, ఆవశ్యకత, ప్రయోజనాల గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
చేస్తే శక్తి పెరుగుతుంది అన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు తిరిగే వచ్చేది ఏంటి అంటే బలం, ధ్యానం చేస్తే వచ్చేది ఏంటి అంటే శక్తి. బలం అనేది దేనికి సంబంధించింది అంటే దేహానికి సంబంధించింది. మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాలోని ఉల్ హసన్ నగర్లోని న్యూ ఎరా ప్రైమరీ స్కూల్లో ఆనాపానసతి ధ్యాన సాధన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాంబాబు పాల్గొని విద్యార్థులకు ఆనాపానసతి ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు. ఆనాపానసతి ధ్యానం వల్ల పొందే లాభాల గురించి చక్కగా విశదీకరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. గుంటూరులోని బాలాజీ నగర్ సచివాలయం వద్ద జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆగస్టు 22న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఆగస్టు 22న గురువారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శారద పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.